ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. పంచలోకపాలక దేవతాభ్యో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి జాతకాలలో శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మన కన్యా రాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇంతవరకు చాలామందికి ఏమండి మాకు పనులు అవడం లేదండి, ఉద్యోగాలు రావడం లేదండి, ఉద్యోగాలు వచ్చినా స్థిరత్వం ఉండట్లేదండి, ఆఫర్ లెటర్లు వస్తున్నాయి కానీ మళ్ళీ హోల్డ్లో పెట్టారండి, లేకపోతే ఈ యొక్క ఉద్యోగాల్లో జీతాలు ఇవ్వడం లేదండి అని చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లేకపోవడం. ఇప్పుడు మనం ఈ శుక్ర బలం ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడా కాస్త అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ అన్యోన్యత లోపాలు అనేటటువంటివి ప్రస్ఫుటంగా మనకి ఏప్రిల్ నెల నుంచి మనకు ఇప్పటి వరకు కనబడుతుంది. సెప్టెంబర్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కనబడతాయి. అదేవిధంగా సినిమా యాక్టర్లలో కూడా మీరు వరుస పెట్టి కనుక చూసినట్లయితే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రష్మిక మందన్న, వీళ్ళందరికి కూడా వరుసల యాక్సిడెంట్లు అవడం, ఆ తర్వాత మరి షావుకర్ జానకి ఓల్డేజ్ అయినప్పటికీ కూడా అప్పుడే మరణించాలనే ఉంది, ఆవిడ మరణించడం. అంతకుముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, లతా మంగేష్కర్ గారు, తర్వాత ఎస్ జానకి గారు, వీళ్ళందరూ కూడా మరణించడం, ఇవన్నీ కూడా వరుసలో చూస్తున్నాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే శుక్ర బలం లోపం అవడం. అలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మనం చూసామండి, బుధగ్రహము స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. దానివల్ల కన్యా రాశి ప్రవేశం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి. అలాగే ఈ రవి చాలా ప్రస్ఫుటంగా బలంగా మరి ఉండి సెప్టెంబర్ 17 వరకు బ్రహ్మాండమైనటువంటి పనులు చేసి పెడతా ఉంటాడు ప్రభుత్వాల నుంచి మీకు అందరికీ కూడా అనుకూలంగా. ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం మనకి స్వక్షేత్ర గతుడవుతున్నాడో ఆ టైంలో మీకు అందరికీ కూడా ధనలాభాలు, లాటరీ, ఆకస్మిక ధనలాభాలు, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ధనాలు రావడం, ఇలాంటి కొన్ని రాశుల వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది వ్యసనం కాబట్టి అది మేము ఎంకరేజ్ చేయం. బట్ జాతక పరిస్థితి ఎలా ఉంది, ప్రాబబిలిటీ ఎలా ఉంది అనేటటువంటి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్స్గా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, అలాగే సొంతంగా ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎదుగుదల, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి ఉంటుంది. అయితే ఈ యొక్క శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్న కారణంగా మనకి ఏలినాటి శని జరుగుతున్నటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి, మీనరాశి, మేషరాశి అని ఈ రాశులు మొత్తం మూడిట్లకి కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృషభ రాశి వారికి, తర్వాత మళ్ళీ సింహ రాశి వాళ్ళకి, మళ్ళీ అదేవిధంగా మకర రాశి వాళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని రాశుల వారికి బ్యాడ్గా ఉండడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. బ్యాడ్గా అంటే ఏదో జరిగిపోద్దని కాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, వివాహాలు అయిపోతాయి, అప్పులు చేస్తారు, అష్టమ గురుడు కాబట్టి అందరూ కూడా తీసుకోండి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు ఈ సెప్టెంబర్ నెల 17 లోపల. అందువలన మనకి ఈ యొక్క అప్పులు కూడా మనకి ఉంచండి మీ దగ్గర అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి రోడ్లు వేయడము, ఇలాంటి బిజినెస్లు కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి.
అలాగే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కెమికల్ ఇండస్ట్రీస్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, సెక్యూరిటీస్, తర్వాత ఈ యొక్క లాయర్లు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ గ్రహ సంపుటి ఈ విధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఎలా జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా మీకు కొన్ని వేల మందికి, కోట్ల మందికి మంచి సూచనప్రాయంగా తెలిపేటటువంటి జాతక ఫలితాలు, రాశి ఫలాలు అంటాం వీటిని. వ్యక్తిగతంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం ద్వారా ఎగ్జాక్ట్గా ప్రెసైజ్గా తెలుస్తుంది. ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని, ఆధునిక సైన్స్ని రెండింటిని కూడా బ్లెండ్ చేసి మరి కనెక్ట్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తెలుసుకోవాలనేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక్కొక్క రాశి వారికి రెమెడీస్ కూడా మేము లాస్ట్లో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఆదాయాలు బాగాలేదు అండి అని చాలామంది బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. గతంలో మాకు ఎన్నో వర్కలు వచ్చేవండి, ఇప్పుడు వర్కలు ఉండట్లేదు అని మదన పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క కుజుడు గురుడితో కలిసి మంచి స్థితికి వచ్చాడు. నిజంగా రాజయోగం జరిగింది మీకు. ఎవరైతే కెమికల్స్ వ్యాపారము, కర్రల వ్యాపారము, పెయింట్స్, రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఆదాయాల్లో కొంచెం దూరం వెళ్ళి కరీంనగర్ లాంటి ఊర్లు వెళ్ళి మీరు ఉద్యోగాలు చేసుకోవడం లేదా పనులు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద మేము హైదరాబాద్లో మోనార్క్లో మేము ఎన్నో కొన్ని వేల అపార్ట్మెంట్లు కట్టాము, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్లు చేసాము. ఇప్పుడు పల్లెటూరు వెళ్ళాలి, చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటటువంటిది మీకు వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ అసహనాన్ని పక్కన పెట్టేసి మీరు వర్కులు చేసుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి అందరికీ కూడా మనం ఒకటి కనుక చూసినట్లయితే మనకి ఆరోగ్య భంగాలు ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి మంచి వాళ్ళతో కాకుండా చెడ్డ వాళ్ళతో మీరు దోస్తానా మీరు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే అటువంటి వాళ్ళే మీకు పరిచయాలు కావడం అనేటటువంటివి జరుగుతాయి. దానివల్ల మీకు ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి మొదలవుతాయి. మీకు ధన నష్టము, మనశ్శాంతి లోపము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు అందరూ కూడా అనేకమైనటువంటి ఒత్తిడిల్లో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. దైవ సంబంధమైనటువంటి తీర్థయాత్రలు ధనాన్ని ఖర్చు పెట్టుకొని వెళ్తారు. మీరు వెళ్ళడమే కాకుండా ఇతరులను కూడా మీరు తీసుకెళ్ళడం మీ డబ్బుల ఖర్చుతో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు మీరు గతంలో ఖాళీగా ఉండడం వల్ల నాకు పని లేదు అని చెప్పి మదనపడడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు చీరలు బిజినెస్ పెడతారు మీరు. అలాగే చిన్నది వడ్డీ వ్యాపారాలు, డైలీ కలెక్షన్ బిజినెస్ పెడతారు. అనేక రకమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి, చిట్టిపాటల వ్యాపారాలు ఉన్నాయి. వాటిల్లో గతంలో మాకు పాడుకొని మాకు వాళ్ళు ఎగ్గొట్టారండి అంటే వాళ్ళు తీరా చూస్తే మీ చుట్టాలే అవుతారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికైనా సరే వచ్చేసేవే. మీ డబ్బంతా కూడా బయట స్టక్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మరి వేరే వ్యక్తి దుబాయ్ పారిపోయాడండి, మరి అతను వస్తాడా, మాకు డబ్బులు వస్తాయా అనేటటువంటి టెన్షను అధికంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అన్నీ కూడా సర్దుకుంటాయి.
బ్రహ్మాండంగా మీరు అప్పుల్లో కూరుకుపోయానండి నేను, దాని నుంచి నేను వస్తానా బయటికి అని అనేకమైనటువంటి సార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు. రాత్రుల్లో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నానండి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బంధువులందరినీ కూడా చక్కగా మీరు పోషించడము, వాళ్ళకి అందరినీ ఇంట్లోకి రానివ్వడము, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటి శాలరీస్లో ఉంటుంది. ఖర్చు విపరీతంగా వస్తుందండి. దానికి చెక్ పెట్టడం రావట్లేదండి అంటారు. దానికి చెక్ పెట్టడం 5 నిమిషాల పని. బృహస్పతి కాశీ వెళ్ళాలా, అక్కడ కాశీ ఘాట్లో నుంచి కాశీ అమ్మవారి గంగా హారతి ఇచ్చేటటువంటి ఆ ఘాట్ నుంచి, మణికర్ణిక ఘాట్ నుంచి మనం దశాశ్వమేధ ఘాట్, హారతి ఇచ్చేటటువంటి ఘాట్, అక్కడి నుంచి మీరు మణికర్ణిక ఘాట్కి వచ్చేటటువంటి దారిలో, విశ్వేశ్వర స్వామి గుడికి వచ్చేటటువంటి దారిలో మీకు బృహస్పతి దేవాలయం ఉంటుంది, స్వయంభూ బృహస్పతి దేవాలయం. దాన్ని మీరు దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రాహు స్టెబిలిటీని ఇవ్వడం లేదు. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీరు చేసుకోవడము, లేదా ప్రత్యంగర హోమాన్ని, ఆ ప్రత్యంగర అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోండి, లేదా రావి చెట్టుని కుండీలో వేసి ఇళ్లలో పెంచుకోండి. దానికి నీళ్లు పోసి తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగా చేసుకుంటూ మరి ఆ దేవతా వృక్షాలు అవి ఆశీర్వదిస్తాయి. దాంతో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అనాథలకి, వికలాంగులకి, పేదవారికి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసుకోవడం ద్వారా శని భగవానుడు తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టడానికి అవకాశాలు ఏలినట్స్ అని జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క వికలాంగులకి చెప్పులు ఇవ్వడము, చెప్పులు కొని పేదవారికి ఇలాంటివన్నీ కూడా చేయాలి. శుభమస్తు.